హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే డిఆర్డిఓ త్వరలో హైపర్సానిక్ క్రూజ్ మిసైల్ని టెస్ట్ చేయబోతుందని రూమర్స్ వస్తున్నాయి. హెచ్ఎస్టిడివి ప్రోగ్రాంలో ఒక స్క్రామ్జెట్ ఇంజన్ని డెవలప్ చేస్తుంది. ఇంజన్ని ఒక క్రూజ్ వెహికల్లో ఫిట్ చేసి టెస్టులు జరిపాక అదే ఇంజన్తో హైపర్సానిక్ క్రూజ్ మిసైల్ని డెవలప్ చేయాలి. చివరిసారిగా లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో హెచ్ఎస్టిడివి టెస్ట్ జరిగినట్టు న్యూస్ ఉంది. దాన్ని కూడా డిఆర్డిఓ అఫీషియల్గా అయితే అనౌన్స్మెంట్ చేయలేదు. అయితే ఆ టెస్ట్లో వెహికల్ 300 to 400 kgs పేలోడ్ని కూడా క్యారీ చేస్తూ 1500 కిలోమీటర్స్ డిస్టెన్స్కి ట్రావెల్ చేసిందని మీడియా రిపోర్ట్స్ ఉన్నాయి, కానీ కన్ఫర్మేషన్ లేదు. ఇప్పుడు ఇంజన్ డెవలప్మెంట్ తర్వాత ఫస్ట్ టైం హైపర్సానిక్ క్రూజ్ మిసైల్ని టెస్ట్ చేయబోతుందని రూమర్స్ వస్తున్నాయి. ప్రజెంట్ రష్యా మాత్రమే జిర్కాన్ హైపర్సానిక్ క్రూజ్ మిసైల్ని మోహరించింది. కొన్ని దేశాలు హైపర్సానిక్ గ్లైడ్ వెహికల్స్ని మోహరించాయి, కొన్ని టెస్టులు జరుపుతున్నాయి. అయితే అమెరికా, చైనా లాంటి దేశాలు కూడా హెచ్ఎస్టిడివిలా ఎక్స్పెరిమెంటల్ ఫ్లైట్ వెహికల్సే కానీ యాక్చువల్ హైపర్సానిక్ క్రూజ్ మిసైల్ని ఇప్పటి వరకు టెస్ట్ చేయలేదు. చైనా అయితే సీక్రెసీని కూడా మెయింటైన్ చేసింది. మరి ఈ రూమర్స్ నిజమయ్యి ఇండియా విష్ణు హైపర్సానిక్ క్రూజ్ మిసైల్ని టెస్ట్ చేస్తుందేమో చూడాలి. ప్రాజెక్ట్ పేరు విష్ణు. 26 రఫాల్ మెరైన్ జెట్స్ డీల్లో ఇండియా, ఫ్రాన్స్ల మధ్య ప్రైస్ డిస్కషన్స్ అనేవి మొదలయ్యాయి. ఎస్టిమేటెడ్ కాస్ట్ అయితే అరౌండ్ 50,000 crores. ఈ జెట్స్ని ఐఎన్ఎస్ విక్రాంత్తో పాటు విక్రమాదిత్య ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నుండి కూడా ఆపరేట్ చేయబోతున్నట్టు మీడియా రిపోర్ట్స్ చెప్తున్నాయి. విశాఖపట్నంలో ఉన్న ఐఎన్ఎస్ దేగా వీటికి హోమ్ బేస్ అవుతుంది. సోలార్ ఇండస్ట్రీస్ లాస్ట్ ఇయర్ ఇండియన్ ఆర్మీ ఆర్డర్ చేసిన 480 నాగస్త్ర 1 లాయిటరింగ్ మ్యునిషన్స్లో ఫస్ట్ బ్యాచ్ని డెలివరీ చేసింది. లాయిటరింగ్ మ్యునిషన్ అంటే కొద్దిసేపు ఒక ఏరియాలో తిరుగుతూ టార్గెట్ కనపడగానే సూసైడ్ అటాక్ చేస్తారు. ఈ డ్రోన్ని అలా సోల్జర్ కంట్రోల్ చేసేటప్పుడు 15 కిలోమీటర్స్ దూరం నుండి కంట్రోల్ చేయొచ్చు. లేదా ముందే టార్గెట్ ఉన్న లొకేషన్ తెలిస్తే జీపీఎస్ గైడెన్స్తో కమికాజే మోడ్లో 30 కిలోమీటర్స్ దూరంలో ఉన్న టార్గెట్ని కూడా డిస్ట్రాయ్ చేయగలదు. ఆర్మోర్డ్ వెహికల్స్ కాకుండా సాఫ్ట్ స్కిన్ టార్గెట్స్ అంటే ట్రక్స్, రెడార్స్, ఆర్టిలరీ ఫోర్సెస్పై దాడి చేయగలదు. నార్త్ కొరియా రష్యాకి 10,000 షిప్పింగ్ కంటైనర్స్ని పంపింది. వాటిలో నియర్లీ 5 million అంటే 50 లక్షల ఆర్టిలరీ సెల్స్ ఉండొచ్చని సౌత్ కొరియా చెబుతుంది. 50 లక్షలు అంటే కనీసం 6 నెలలు ఉపయోగించవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.